నారా లోకేష్ గారు ఏదో ట్వీట్ చేశారట ఇవాళ. అదేమిటంటే మొన్న ఎప్పుడో పేపర్లో చదివాడట ఆయన, కోడికి తలకాయ లేకుండా కొన్ని నెలల నుంచి బతికిందట. జగన్ లాంటి వ్యక్తి 5 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా నెట్టుకొచ్చాడు, ఈ విషయంలో పోలిస్తే కోడి సంగతి పెద్ద విచిత్రంగా లేదు అని. అంటే మెడకాయ లేని కోడి బతికింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఈ 5 సంవత్సరాలు చెలాయించాడని ఆయన ట్వీట్ చేశాడు. అయ్యా నాకు తెలియకడుతాను, నిజంగా నువ్వే ఈ వర్డ్స్ ట్వీట్ చేస్తే నిజంగా నిన్ను శభాష్ అనాలి. నువ్వు ఎవడో చెబితే, నీ చూటలు చెబితే అవి రాసుకుని ట్వీట్ చేసావని ప్రపంచం అంతా తెలుసు. ఎందుకంటే కోడికి తలకాయ లేదేమో నాకు తెలియదు, కానీ నీకు అసలు బుర్రే లేదు. ఎక్కడెక్కడో చదువుకున్నానంటావు, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఎవరో డొనేషన్ కడితే చదివావు, అలాగే కార్గి మిలన్ యూనివర్సిటీలో చదివావు, అమెరికాలో చదివానని పేరే తప్ప నీకు బుర్రుంటే అసలు ఎమ్మెల్సీగా నువ్వు మంత్రి ఎలా అవుతావయ్యా నాకు అర్థం కాలేదు. ప్రజల్లో గెలిచి మంత్రి అయ్యేవాడివి, ఎమ్మెల్సీగా మంత్రి అయ్యావంటే నీకు బుర్ర లేదు, గెలిచే ధైర్యము లేదు. అలాంటి వ్యక్తివి జగన్మోహన్ రెడ్డి గారి మీద కామెంట్ చేసేటటువంటి హక్కు కానీ నైతిక హక్కు కానీ నీకు లేదు. ఎందుకంటే నీకంత శక్తిమంతుడు కాదు. నువ్వు మీ నాన్న పంచన ఏదో ఆ నీడలో రాజకీయాలు చేసుకుని బ్రతికేటటువంటి ఒక బుర్రలేని తత్వం కలిగినటువంటి వ్యక్తివి. మంగళగిరిలో రేపు 23వ తారీఖున ఏం జరుగుతుందో నువ్వు చూసిన తర్వాత కోడికి తలకాయ ఉందో లేదో తెలిసిపోతుందనే విషయాన్ని దయచేసి గమనించమని కోరుతూ ఉన్నాను.